హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో కంటే కూడా ఇంకా టేస్టీగా దమ్ బిర్యానీ ఇంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చో నేను మీకు చూపించబోతున్నాను. ఆలస్యం లేకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా ఒక 1 kg చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే చివరిగా ఒక 1/2 స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు వల్లనే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఇందులో ఒక గుప్పెడు వరకు కడిగి పెట్టుకున్న పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కసూరి మేతి అనేది ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. సో మొత్తం మసాలాలన్నీ కూడా మనకి చికెన్ పీసెస్కి పట్టేలాగా చాలా ఎక్కువసేపు మనం వీటిని మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పీస్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అనేది లేదు. ఆ తర్వాత బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు, అలాగే మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా, అదంతా కూడా ఆ బౌల్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఆ తర్వాత రైస్ కోసం మనం వేరొక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టొమాటోస్, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఆ తర్వాత రైస్ కోసం వేరొక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని కొంచెం పులావాకు, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేయాలండి. ఆ తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా మనకి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకొని వాటిని మిక్సీకి వేసేసి పౌడర్లా చేసుకోండి. ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల ఈ బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కారం, కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత వీటన్నిటిని కూడా బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత పక్కకు పెట్టుకున్నటువంటి మన కర్రీ చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఇందులో ఎక్స్ట్రా మనం ఏమి యాడ్ చేస్తాము అంటే ఫ్రైడ్ ఆనియన్స్ పౌడర్ అనేది ఇందులో కూడా యాడ్ చేస్తామన్నమాట. అంతేకాని ఇంకా ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయము. ఆల్రెడీ ముందే అన్ని చికెన్లో కలిపి పెట్టేసాం కదా, మనం ఇక్కడే కొంచెం టేస్ట్ అనేది చూసుకోవచ్చు. ఉప్పు, కారం ఏమైనా కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కర్రీలో కూడా నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అనేది మీకు మండి స్టైల్లో వస్తుంది, సూపర్గా ఉంటుంది అనమాట ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల. ఫ్రైడ్ ఆనియన్స్ మనం పేస్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత మనకి మసాలా కూడా, రైస్ కోసం పెట్టిన మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 1:2 రేషియోలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున యాడ్ చేసుకొని వాటర్ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకొని మనకి 90% కుక్ అయ్యే వరకు చూసుకోవాలన్నమాట. ఈ టైంలో మనం దీంట్లో కూడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే మనకి ఇక్కడ కర్రీ అనేది బాయిల్ అయిపోయింది. సో ఈ టైంలోనే మీరు కావాలి అంటే మళ్ళీ సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మీకు బిర్యానీలో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొంచెం వాటర్, మన రైస్లో ఉన్నటువంటి వాటర్ అనేది తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూసినట్లయితే ఇక్కడ మనకి 90% రైస్ అనేది కుక్ అయిపోయింది. సో ఇప్పుడు వాటర్ అనేది సపరేట్ చేసేయాలి. రైస్ నుంచి మొత్తం వాటర్ అనేది డ్రైన్ చేసేసి మేము ఈ వాటర్ అనేది సూప్లా తాగుతాము. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత ఈ రైస్ మొత్తాన్ని కూడా మనకి కర్రీ ఉన్న బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని దానిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని
మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో, అలాగే ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో ఉంచేయండి. సరిపోతుంది, మనకి రైస్ అనేది బాగా దమ్ అయిపోతుంది అనమాట. ఈ టైం అనేది సరిపోతుంది. సో ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేము, ఆ తర్వాత 10 మినిట్స్ సిమ్లో ఉంచేస్తే ఈ పర్ఫెక్ట్గా టైం అనేది సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. అలాగే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కూడా మీరు తినొద్దండి. ఒక 10 to 15 మినిట్స్ దాన్ని అలా వదిలేసి ఆ తర్వాత తినండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనకి రెస్టారెంట్ స్టైల్లో కన్నా కూడా చాలా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరే చెప్తారు. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ అయితే చేయండి. దీంట్లోకి మనం గ్రేవీని చాలా వస్తుంది కాబట్టి సపరేట్గా మళ్ళీ రైతాలని చెప్పి అలాంటివి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేస్తే మీరే తప్పకుండా చెప్తారు. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.